పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థుల భారీగా ర్యాలీ అనంతపురం జిల్లాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుల తరఫున అదేవిధంగా శైలజారావు గారి నాయకత్వంలో ఈరోజు అనంతపురంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఉద్యమం చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులను ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసింది. ఈరోజు ఫీజు రిమేస్ లేక హాస్టళ్లలో పిల్లలకు వసతి దీవెన లేక ఎంతో మంది ఇబ్బందుల పాలైపోతున్నారు. ఎందుకో ఈ గుడ్డిగా ఈ ప్రభుత్వం ఈ చరణం లేకుండా అయిపోతోంది. కనీసం ఈరోజు డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి ఆ రోజు దగా డిఎస్సీగా తయారైపోయి ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులంతా బజారును పాలైపోయినారు. అయినా ఈ ప్రభుత్వానికి చలనం కలగడం లేదు. నిన్నటి లేక మొన్న కేంద్రంలో కానీ ఈరోజు అది ధర్నా జరగడం జరిగింది. నీటు ఎంతో లీకేజ్ కావడంతో ఎంతో మెడికల్ విద్యార్థులు ఎంతో మంది బజారు పాలైపోయినారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఈరోజు విద్యార్థులు పట్టించుకునే పాపానం పోనే లేదు. ఎన్నిసార్లు మేము ఎన్నో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎంతో మందితో అర్జీలు ఇవ్వడం కానీ జరిగింది. విద్యార్థులకు కనీసం 1,500 రూపాయలు ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో 1,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పినది. ఈ రోజు 18 సంవత్సరాల నుండి కనీసం ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు అయితే కావస్తోంది. వాళ్లకు 45,000 రూపాయలు బాకీ పడినారు. అంటే కనీసం ఈ ప్రభుత్వానికి ఎన్ని ఉద్యమాలు చేసిన చలనం ఉండదా? ఇదే ఉంటే లోకేష్ గాని కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లు లోకేష్ గారు కానీ రాజీనామా చేయాలి. మెగా డిఎస్సీలో ఏదో లీకేజ్ చేయడం వల్ల ఆయన ఈరోజు ప్రజలను మోసం చేయగలిగినాడు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటాలు ఆగవు. కనీసం విద్యార్థులను ఆదుకోవాలి, హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఆదుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగులకు కనీసం మెగా డిఎస్సీ చేసిన కారణంగా ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసి విద్యార్థులందరినీ ఆదుకోవాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి. నిరుద్యోగులకు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఈరోజు నీటి విద్యార్థుల్లో రాజీనామా చేసిన కేంద్ర మంత్రి బాగా లోకేష్ రాజీనామా చేసే వరకు మేము ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఉంటుందని మేము పుత్తూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాం.